చెప్పే నేను కూడా మారాలి, వినే మీరు కూడా మారాలి. పశ్చాత్తాపము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని నేను మీకు తెలియచేస్తున్నాను కదా. పశ్చాత్తాపము పడినటువంటి భక్తులు అనేక మంది దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతారు ప్రియులరా. మనకి చాలా పరిచయమైనటువంటి వాక్య భాగాలే నేను మీకు రెఫరెన్స్లు చెప్పను, కానీ గబగబా ముందుకు వెళ్ళటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే 32వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఆధారం చేసుకొని నేను ఈ మాటలన్నీ నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి ఆ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తము లేక పశ్చాత్తాపము అనేటువంటివి రెండు కూడా ఒకటే. ప్రాయశ్చిత్తము అని అన్న, పశ్చాత్తాపము